నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, వరాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి ఈ నవరాత్రులు అత్యంత శక్తివంతమైనటువంటి అవును. నవరాత్రులు. అలాగే తెలంగాణలో వైభవోపేతంగా జరుపుకునేటటువంటి బోనాల్ పండుగ కూడా మొదలు కాబోతోంది. ఆషాఢం. ఆషాఢ మాసం ప్రారంభం కాబోతోంది కదా. మరి అవును. బోనాల్ పండుగ అసలు రాష్ట్రం అంతా కూడా చాలా అందంగా సూపర్. మారిపోతుంది. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి బోనము అవును, ఎంత అనేటువంటి మాట. బాగుంటుందో. అవును. ఆషాఢ మాసం అంటే అదొక అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో మటుకు. అందున హైదరాబాద్ లో అయితే ఇక చెప్పే పనే లేదు. అవును. ప్రతి సండే కూడా ఎంత అందంగా జరుగుతుందో పండగ. అమ్మ 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఈ ఆచారం ఏదైతే అమ్మ అవును. కాపాడాలి ఈ రోగాల బారి నుంచి, ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మందికి వైరల్ ఫీవర్స్ అని అవును. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఇదే మూమెంట్ లో వస్తుంది ఇదే మూమెంట్ వాస్తవానికి. అంతే. మరి ఈ వర్షాలు స్టార్ట్ వర్షాకాలం. అవుతుంటే మరి వస్తాయి కదా. కనుక ఆ అమ్మవారు ఉమ్. ఈ యొక్క బోనాలు కావచ్చును, ఈ యొక్క మనకు ఆషాఢ మాసంలో వెలిసిందే శాకాంబరి అమ్మవారు కావచ్చును, అన్ని రకాలుగా అమ్మవారికి నివేదన చేసినటువంటి అలంకరణ చేసినటువంటి ఆ యొక్క కూరగాయలతో భోజనము పెట్టడం వల్ల కూడా కొంతమేర ఆ యొక్క వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా నశించేటువంటి విధంగా అమ్మవారు రూపకం. ఖచ్చితంగా, ఖచ్చితంగా అద్భుతం. సో మరి వరాహి అందుకే గుప్తంగా ఉంది. అమ్మవారిని ఏ రూపంలో పిలిచినటువంటి అమ్మే కాబట్టి ఖచ్చితంగా కాపాడి తీరుతుంది. మరి ఈ నవరాత్రుల్ని ఎలా జరుపుకోవాలి? అలాగే మీరు మన గణపతి ఆలయంలో ప్రధాన అర్చకులుగా కూడా అవును. ఉన్నారు కాబట్టి మరి మీ ఆలయంలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి క్రతువులు జరుగుతాయా? ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మ. అయితే వరాహి అమ్మవారు అంటేనే వాస్తవానికి ఒక ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది అమ్మవారిది. అవును. శక్తి స్వరూపిణి. ఎంతో కూడా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే డిప్యూటీ సీఎం తను వాస్తవానికి ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి మూలకంగానే ఈరోజు అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. లాస్ట్ ఇయర్‌లో కూడా తను దీక్ష తీసుకోవడము, తను ఏదైతే ప్రచారం చేసేటువంటి వాహనానికి కూడా వరాహి వారాహి నామకరణం అనేటువంటి చేయడం. నామకరణం కావచ్చును. అంటే అందులో అంతటి పవర్ ఉంది. లలిత అమ్మవారి యొక్క మన సైన్యాధ్యక్షురాలు. ఆ. కనుక శత్రునాశనం ఇక్కడ. శత్రునాశనం అనగానే ఎవరో శత్రువులు అనేటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. అంటే ఆ టైప్ ఆఫ్ విజన్ కూడా లేదు ఇక్కడ. పెద్ద రాజ్యాలు గాని, పెద్ద యుద్ధాలు గాని, శత్రువులు అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు కానీ ఒకరికొకరు అంతకంటే దారుణంగా ఉన్నాయండి అదే పరిస్థితులు. చెప్తున్నాను నేను. ఒకరికొకరు ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. మరొక బ్రాహ్మణుడు ఆహ్, అదేమిటి పడని పరిస్థితి. ఒక అదే కెమెరామెన్ ఉన్నారు కావచ్చును. మరొక కెమెరామెన్ ఇది ఇట్లా అడ్జస్ట్ చేసేవేంది, మరో రకంగా అడ్జస్ట్ చేయని గాని, ఒక మేకప్ ప్రతి పనిలో మీకు ఎవరో ఒకరు శత్రువులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వారు ఏదో నాశనం అయిపోవాలి అనేటువంటి విధంగా కాకుండా వారికి చక్కటి జ్ఞానం కలగాలి అనేటువంటి విధంగా అమ్మవారిని మీరు పూజించుకోండి ఇక్కడ. వారికి చక్కటి జ్ఞానం కలిగితే సరిపోతుంది కదా. ఏదో ఒక రకంగా మీకుండేటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ వారికి లేదా అంటే మరి వారు వయసులో పెద్దనే. ఎవరైనా కూడా ఇవాళ రేపు అసలు బాగా లేదు సిచ్యువేషన్. కనుక ఇప్పుడు ఒక ఎలక్షన్సే కాదు, ప్రతి చోట కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి ఈసారి ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రమైన కొలువు తీరినటువంటి ఆ యొక్క గానగాపూర్లో హోమం చేయాలి అనేటువంటి సంకల్పము. ఇది నేను వెళ్తున్నా. ఇది కేవలము నేను నా పర్సనల్ గా చేద్దామని చెప్పి నేను అనుకున్నాను, సంకల్పించుకున్నాను. మేబీ చెప్పలేం. ఒకవేళ ఎవరికైనా అదృష్టం ఉన్నా గోత్రనామాలు ఇచ్చుకోవచ్చా? తప్పకుండా చదువుతాను. 100% చదువుతాను. ఎప్పుడు ఉండబోతున్నారు? ఇది 7వ తారీఖు చేయాలని చెప్పి అనుకుంటున్నా. ఓకే. అయితే విధియనాడు ఉండబోతున్నారు అక్కడ. విధియనాడు ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఈ 9 రోజులు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క విశేషమైనటువంటి మూలమంత్ర జపం ఉంటుంది. చండీ హోమం కూడా చేసేటువంటి పరిస్థితి ఇది ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. చండీ హోమం 2వ రోజు అక్కడ అమ్మవారి యొక్క హోమంతో మొదలైనటువంటిది. ఇది చివరి రోజు కానీ అయితే 11వ రోజు లేదా 9వ రోజు తప్పకుండా చండీ హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ వారాహి అమ్మవారి కేవలము శత్రునాశనము, అదేవిధంగా
ఉద్యోగానికి సంబంధించి ఎస్పెషల్లీ తులారాశి, కొన్ని రాశులు మనం చెప్పుకున్నాం. అవును. రాశి. అందులో తులారాశి, అదేవిధంగా కర్కాటకం వారు, కన్యా రాశి వారు కూడా, మనకు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, ఈ యొక్క కుంభము, మీనము. ఉమ్. వినరా? ఉమ్. అందరికీ అవసరమే, కానీ ఖచ్చితంగా ఈ రాశుల వారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి కూడా అది ఏ విషయాన్నైనా కూడా నాకు చెప్పడం అయితే ఇష్టం ఉండదు. ఉమ్. ఎప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు కూడా నేను చెప్పను. ఇప్పుడు బాగా ఆకలి వేసింది, కడుపు నిండా ఎవరో భోజనం పెట్టి ఉన్నారు, మనకు చక్కగా తిన్నాం, అంతే. ఇది బాగుంది, ఇందులో ఉప్పు తక్కువైంది, లేదా ఇది అద్భుతంగా ఉంది, ఇందులో మసాలా ఎక్కువైంది, తిన్నాము, అయిపోయింది. ఏది ఆస్వాదించడం ఏదైతే ఉందో అది మన మనస్సులోనే ఉంచుకోవాలి, అది ఏదైనా కూడా. అది అమ్మవారి యొక్క జపంలో ఉన్నప్పుడు జరిగేటువంటి శబ్దాలా, లేదా తనకు సంబంధించింది ఏదైనా మిరాకిల్స్ ఉంటవి ఖచ్చితంగా కూడా. కనుక తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నవరాత్రులలో తప్పకుండా ఈ యొక్క జపం కావచ్చును, హోమం కావచ్చును చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. 7వ తారీఖు మాత్రం గానుగాపురంలో విశేషంగా హోమం జరగబోతుంది. 100%. మరి గోత్రనామాలు ఇచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మురళి గారి నంబర్ కి కాల్ చేసి గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు. ఇవ్వండి. ఎంత కట్టాల్సి ఉంటుందండి ఆ గోత్రనామాలకి? జస్ట్ 1000 రూపాయలు సరిపోతుందమ్మా. ఉమ్. ఎందుకు అంటే నేను అసలు అనుకోలేదు, ఉమ్. ఇక అది నాకు ఎందుకో వాస్తవానికి చేద్దాము, మరి దత్త నేను- ఉపాసనలో ఉన్నారు కదా. నేను అందుకే చేయాలి అనేటువంటి, అంటే వేరే ఒక వాస్తవానికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి, ఉమ్. వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఒకసారి వెళ్ళేటువంటి సందర్భంలో మనం అక్కడ చేద్దాము అనేటువంటి సంకల్పం, Right. అంతే. అద్భుతం. ఎందుకంటే మనం ఎప్పుడూ అనౌన్స్ చేసేవాళ్ళం కదా, ఎప్పటి ముందే నుండో. ప్లాన్ ఉంటే ఎప్పటి నుంచో కనుక చెప్పుకుంటూ ఎవరికైనా అదృష్టం ఉంటే ఉమ్. అంతే. Right. విన్నారా? చండీ హోమం మాత్రం చివరి రోజున ఇంచుమించుగా తప్పకుండా. ఉంటుంది. దానికి సమయం ఉంటుంది. ఉమ్. అయితే ఇక్కడ సంకల్పం ముఖ్యం కదా అమ్మా. ఉమ్. ఈ 9 రోజులు కూడా సంకల్పించుకొని చక్కగా కూడా నీళ్లు ఉమ్. వదిలిపెట్టిన తర్వాత జపం చేయడం జరుగుతుంది. ఒక 1,00,000 జపం అయితే ఉంటుంది, ఖచ్చితంగా 1,00,000 జపం. బాబా. 1,00,000 జపం అంటే రోజు మినిమం ఒక 7-8 గంటలు కూర్చోవాల్సి ఉమ్. వస్తుంది, ఉమ్. 9 రోజులు కూడా. ఉమ్. అది పరిస్థితి. Right. కనుక ఇక అమ్మవారు ఎంతో శక్తి స్వరూపిణి అని చెప్పి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఉమ్. అయితే ఇంట్లో ఎలాగా అమ్మవారిని ఎవరైనా పూజించుకోవచ్చు? కూడా ఈ యొక్క మనకు వరాహి అమ్మవారికి సంబంధించినటువంటి రోజులలో మీరు ఒక మంత్రాన్ని విశేషంగా చేసుకోండి. ఉమ్. ఆ మంత్రము చేసేటువంటి ఈ 9 రోజులు కూడా కఠోర దీక్షగానే ఉండండి. ఈ యొక్క అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆనియన్ అనేటువంటిది ఎంతో కూడా మనిషిని డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ యొక్క తిన్నని రోజులు. కనుక 9 రోజులు 11 డేస్ చక్కగా కూడా దీక్షగా ఉండండి. 9 రోజులా 11 డేస్? 11 రోజులు ఉంటే బాగుంటుంది. కొందరు 9 రోజులు ఉంటారు, కొందరు 11 రోజులు ఉంటారు. ఎందుకు అంటే ఏకాదశి వరకు ఇంచుమించుగా. కింద పడుకోవడము కావచ్చును, లేదా కొంత ప్రశాంతంగా ఉండండి. మౌనం ఎక్కువ కూడా వహించేటువంటి ప్రయత్నం చేయండి. మౌనం అన్నింటికి కూడా సమాధానం మౌనం, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కనుక సాయంత్రం పూట అమ్మవారిని పూజించుకోవచ్చా అండి? సాయంకాలం కానీ మీరు చేసేటువంటి ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇది సాయంకాలమే చేయండి. ప్రదోషకాలం ఎన్నిసార్లు చేయమంటారు ఈ మంత్రం? చెప్తాను. ప్రదోష కాలంలో కుదిరితే చేయండి, లేదా ఈ 8:40 to 9:40 మధ్యలోనే చేయండి. నైట్ ఫ్రెష్ గా మీ ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకొని చక్కగా కూర్చొని మగవారైనా ఆడవారైనా కూడా మీ యొక్క జాబ్కు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కూడా 8:40 నుండి 9:40 లోపు దీపారాధన చేసుకొని చక్కగా కూడా మీరు ఈ యొక్క ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమః, ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమః, ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమః. గ్లాం అనకండి, ఓం ఐం గ్లౌం. ఉన్నారా? ఇది మీరు కుదిరితే 1008 సార్లు చేయండి. అంతా 20 నిమిషాలు అయిపోతుంది. ఒక ఫస్ట్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, నోరు తిరగకపోవడం, కానీ తర్వాత చేసుకోవచ్చును. మనస్సులో మాత్రం ప్యూర్ హార్ట్ గా చేయండి. 1008 కుదరకపోతే చేయాలి. చేయాలి. 9 రోజులు ఖచ్చితంగా చేయండి, ఇంకెక్కువనే చేయండి. కుదరదంటే సరిపోదు. ఫలితం కావాలి కదా. Right. ఫలితం ఇప్పుడు ఏదైతే సంకల్పించుకున్నారో, వివాహమా లేదా సంతానమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఎలాంటి బిజినెస్, కోరికైనా ఏదైనా కూడా మీరు ఒక కోరిక మాత్రం కోరుకొని చేయండి. 4-5 వద్దు. వినరా? వివాహం గురించి, ఏదైనా ఒక కోరిక. గురించి. పెరుగులో నీళ్ళు ఎక్కువ పోస్తే, మన మజ్జిగలో నీళ్ళు ఎక్కువ పోస్తే పలసన అవుతుంది అన్నట్టుగా సంకల్పం ఎక్కువ వద్దు. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ ఇవన్నీ ఏం అవసరం లేదు. మమ
సంతాన సిద్ధ్యర్థం మమ వివాహ సిద్ధ్యర్థం క్షిప్రమేవ వివాహ పాణిగ్రహణ అధికార యోగ్యత సిద్ధ్యర్థం లేదా పిల్లలు చేసేదంటే మమ పుత్రస్య పుత్రికస్య ఉద్యోగం అనుకోండి ఉద్యోగ ప్రయత్న సిద్ధ్యర్థం ఇట్లా సంకల్పించుకొని ఈ మంత్రం తప్పకుండా. చేయండి. మరి తప్పకుండా. నైట్ కుదరదు అనుకుంటే ఉదయం చేయండి, బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి. Right. బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. Right. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మీరు ఏదో అల్లారం పెట్టుకొని లేవకుండా మీకు ఖచ్చితంగా ఒక 4:30 5 o'clock లేదా మ్యాక్సిమం 5 ఒకవేళ తెలివి వచ్చిందంటే ఫోన్ ఒత్తుకుంటూ కూర్చోకండి, లేచి తగదక శుభ్రంగా అయిపోయి చక్కగా కూర్చొని జపం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు తెలివి రాగానే గంట సేపు ఫోనే, దాని అక్కడ తర్వాత time మిగిలిన పోతుంది. పని అట్లా అయిపోయింది. టైం ఓకేనా? వేస్ట్ చేసుకోవద్దు అంటున్నారు. Right. ఎందుకంటే ఆ అదే. సమయం మళ్ళీ ఇప్పుడు తిరిగి రాదు కదా. రాదు. బ్రాహ్మీ ముహూర్తం అన్న అంత ఉదయము అయ్యో మనం నిద్ర లేచి ఉన్నామంటే ఏదో యూనివర్స్ మనకి ఏదో ఇస్తుంది అనేటువంటి భావనలో ఉండండి. అక్కడ ఏదో మంచి పని చేయండి. అంత Right. అంత పొద్దున ఏదో మీకు చెడు పని చేయాలన్నటువంటి ఆలోచన కూడా రాదు. అట్లా రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. అలాగే నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి చక్కగా మంత్ర రూపంలో కూడా తెలియజేశారు. మరి గానుగాపురంలో జరిగేటటువంటి హోమానికి సంబంధించి మీరు గోత్రనామాలు ఇచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ్.